కమిటీ ఉద్దేశం ఏంటంటే 100 రోజుల్లోనే గంజాయిని నియంత్రించాలి. గంజాయి వల్ల రాష్ట్రంలో స్కూల్ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా పాడైపోతున్నారు. ముఖ్యంగా గంజాయి వాడకం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ తాలూకా మానసిక స్థితి పాడయ్యి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం, అలాగే మహిళలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. స్కూల్స్ లో, కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ విలువగా దొరకడం వల్ల పిల్లలందరూ కూడా ఆరోగ్యాలు పాడు చేసుకుని, ముఖ్యంగా ఈ గంజాయి మత్తుకి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడం గానీ, ఎదురున్న వాళ్ళని చంపేయడం గానీ, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరగడం వల్ల ఈ గంజాయి పూర్తిగా తగ్గితే మన రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయని ఉద్దేశంతో సీఎం గారు గంజాయిని కంట్రోల్ చేయడానికి 100 రోజులకు ఒక సబ్ కమిటీ వేశారండి. స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకో చేతిలో పెట్టి వెళ్తే అతను గంజాయి ఆంధ్రప్రదేశ్ గా, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా ఒకటి కాదు చాలా దారుణంగా దరిద్రంగా చేసి పడేశారండి. అరకు ప్రాంతంలో అంటే కాఫీ తోటలు బాగా పెంచమని చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్తే ఆ కాఫీ తోటలు కూడా గంజాయి తోటలుగా మార్చుకొని కొంతమంది దళారులు, అలాగే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడున్న గిరిజనులు ప్రలోభ పెట్టి, అక్కడున్న గిరిజనులు భయపెట్టి అక్కడ కాఫీ తోటల్లో గంజాయి కూడా పండించుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకొచ్చారండి. ఇవన్నీ అరికట్టడానికే ఈ రోజు మేము ముందుకెళ్తున్నామండి. 100 రోజుల్లో గంజాయిని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అరికడతాం.